హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి. 4వ వారం. ఈరోజు నేను నారికేల దీపం పెడుతున్నాను అనమాట. దానికి కావాల్సింది రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వాడుకోవచ్చు. స్టీల్ ప్లాస్టిక్ వాడకూడదండి. నేను రాగి ప్లేట్ తీసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. నైటే శుభ్రం చేసి పెట్టుకున్నాను. దాంట్లో 3 గుప్పులు బియ్యం, పసుపు, కుంకుమ, అక్షింతలు వేయాలండి. వేసి నారికేలం పెట్టాలి దాని మీద. చూసారా, మనం టెంకాయ 2 చిప్పలు చేసుకున్నాక కన్నులు ఉన్నది నైవేద్యానికి సమర్పించాలండి. ఇంకొకటి మనం దీపానికి వాడదాం. దాని చుట్టూ పసుపు రాసి శివయ్య నామాలు అయితే పెట్టుకోవాలన్నమాట. విభూతితో పెట్టాను, గంధంతో బొట్టు పెట్టాను, గంధం పెట్టి కుంకుమ పెట్టాను అనమాట. తర్వాత దీపం పెట్టేసి ఆయిల్ కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి. నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ. దీపాలు కూడా నేను రెడీ చేసుకున్నాను బయట పెట్టుకోవడానికి. పెట్టేసి వచ్చి ఇంకా దీపం వెలిగించుకుంటున్నానండి. మనం గంధం బొట్లు పెట్టి కుంకుమ పెట్టాలి. 3 ఒత్తులు అయితే వేయాలండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటారు కదా, అందుకని 3 ఒత్తులు అయితే పెట్టాలి. ఈ కార్తీక మాసంలో నారికేల దీపం చాలా చాలా మంచిదండి. నేనైతే నారికేల దీపం పెడతానే ఉన్నాను. కార్తీక మాసంలో అయితే మనము అష్టోత్తరాలు చదువుకుంటా అక్షింతలు, పువ్వులు సమర్పించుకోవాలండి. నేనైతే డైలీ విభూతి అష్టోత్తరం చదువుకుంటా నేను విభూతి ధారణ చేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా అష్టోత్తరం చేస్తానండి. మనము దీపం చుట్టూ అలంకరణ చేసుకోవాలన్నమాట. పువ్వులతో అక్షింతలు తప్పనిసరిగా ఉండాలి. నేనైతే ఈరోజు సోమవారం నారికేల దీపంతో పూజ అయితే సంపూర్ణం అయితే అయిందండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలగలాడుతున్నాడో. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి.